ఉన్నవాళ్ళు కూడా గతంలోనే కాలం వచ్చేకి చాలా యాతన పడేవారు, పడవల మీద గట్ట వచ్చేవారు, చాలా ఇబ్బంది పడేవారు. పవన్ కళ్యాణ్ గారు బ్రిడ్జి వేసారు, బ్రిడ్జి వేసి అయ్యేపి మట్టి వేసారు, కళ్ళు మూసుకుని వచ్చేస్తున్నాం మేము. ఆ బ్రిడ్జి వల్ల చాలామంది కూడా ఇల్లు కట్టుకుని ట్రై చేస్తున్నారు. వాహనాలన్నీ వస్తాయి, సామాన్లన్నీ వస్తున్నాయని. అది కానీ ఇప్పుడు మట్టుకు అలా జరుగుతుంది. బ్రిడ్జి లేని కొట్టేసేవారండి. అది వాళ్ళు అక్కడ పంపించి అక్కడ మునిగిపోయేది. ఏముండేది, మళ్ళీ పడవలు వేసేవారు, నీళ్ళు ఏదో పడవ మీద అక్కడ పంపేవారు. చాలా యాతన పడిపోయేవారు. ఇబ్బంది భోజనాలకి గట్ట చాలా ఇబ్బంది పడ్డారు, చాలా చిరాకు పడ్డారు. ఆ బ్రిడ్జి వేసిన తర్వాత మట్టి వేసిన తర్వాత అందరికీ అమ్మయ్య బలి ఎంత వరద వచ్చినా పర్లేదు, ఎంత నీరు వచ్చినా పర్లేదు అంటున్నారు. ఆ బ్రిడ్జి పవన్ కళ్యాణ్ గారు బాగుంటున్నారు. అదేండి మాకు జగన్ కాలనీ ఇచ్చారు కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి. మరి అయితే మాకు పవన్ కళ్యాణ్ గడిచాక మరి మాకు బ్రిడ్జి అది వేసారనుకోండి, మరి మాకు నీరు వచ్చినట్టు చాలా ఇబ్బందిగా ఉండేదండి. మరి ఇప్పుడైతే బ్రిడ్జి వేసాక మాకు బాగానే ఉందండి. అయితే మొన్న సంవత్సరం కూడా వచ్చేసిందండి, ఇంకా పూర్తి అవ్వకుండానే ఇప్పుడు పూర్తి చేశారండి, చాలా బాగుందండి. అప్పుడు ముందు అయితే ఇప్పుడు చాలా బెస్ట్ అండి. ఎందుకంటే అప్పుడు నీరు వచ్చేటప్పుడు పడవలు వచ్చేయండి, ఆ పడవలు కూడా రానందుకు చాలా అధికారులు చాలా కష్టపడేవారు. ఎవరైనా ప్రెగ్నెన్సీ కానీ కడుపు నొప్పి వచ్చినా సరే ఊళ్ళోకి వెళ్ళాలంటే నైట్ అలా చుట్టుపక్కల అడవులోంచి నడిచి తీసుకెళ్ళేవారు. కానీ ఇప్పుడైతే చాలా ప్రజెంట్గా అయితే ఇప్పుడు బాగానే ఉంది. వాగు పొంగినా సరే మేము బ్రిడ్జి మంచి ఇగో మట్టి కూడా చూసారు, మీరు చూస్తూ ఉన్నారు కదా, మట్టి కూడా వేసారు. మంచిగా చాలా స్పీడ్గా పనులు మాత్రం జనసేన వాళ్ళు మాత్రం చాలా సూపర్గా చేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తారీఖున వచ్చారు కదా, అప్పటికంటే అతని వల్ల అండి మాకు ఈ బ్రిడ్జి వేయడం వల్ల ఎవరైనా అయితే ఈ పాటికి ఈ బ్రిడ్జి కూడా అవ్వకపోతుంది. మాకైతే చాలా ఫాస్ట్గా కూడా పనులు స్పీడ్గా చేస్తున్నారు.